Non-spoiler review of the film Guard Revenge for Love. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ యాక్టెడ్ బై విరాజ్ జీలం, మిమీ లియోనార్డ్, శిల్పా బాలకృష్ణన్, కమల్ కృష్ణ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీ అనేది 28th February 2025లోనే వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. 1 hour 58 minutes రన్ టైంతో. టైటిల్స్ కార్డ్స్ తీసేయగా 1 hour 50 minutes రన్ టైము. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని షోలోకి వెళ్ళేలోపు రీసెంట్గా మండల మర్డర్స్ అనే వెబ్ సిరీస్ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. స్టోరీ ఆర్ఆర్ వీరమల్లు, మహావతార నరసింహ, ఫెంటాస్టిక్ 4, సర్జమీన్ అనే మూవీస్ కూడా ఉన్నాయి. మా ఛానల్లో రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్, మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో సెక్యూరిటీ గార్డు ఒక డాక్టర్ని ప్రేమిస్తాడు. ఆ డాక్టర్ ఉండే చోట ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొక పక్క ఏమో సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తుంటాడు. ఒక చోట అక్కడ కూడా దెయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఈ దెయ్యం పడద్ది హీరోయిన్కి. అసలు దెయ్యం అవగిస్తుంది హీరోయిన్ని. ఇంతగా ఆ దెయ్యం ఎవరు, ఏంటి, దెయ్యాన్ని ఎలా వదిలించుకున్నారు, ఏంటి, దెయ్యం బ్యాక్ స్టోరీ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వస్తే, జస్ట్ ఓకే, పర్లేదు, ఒకసారి చూడొచ్చు అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఒకసారి మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఆ ఖచ్చితంగా ఎందుకు చూడొచ్చు అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో చెప్తాను. చివరి వరకు చూడండి. నా రివ్యూ ఇంకా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో యాక్టింగ్ బాగుంది. ముఖ్యంగా వచ్చేసి మిమీ లియోనార్డ్ అనే హీరోయిన్ 2 వేరియేషన్స్లో చేసింది యాక్టింగ్. శామ్ అనే క్యారెక్టర్ పేరు శాము. ఆవిడ చాలా బాగా చేసింది. మిమీ లియోనార్డ్ అనే యాక్టర్ 2 వేరియేషన్స్ హీరోయిన్. ఇంకో హీరోయిన్ వచ్చేసి దెయ్యం క్యారెక్టర్ కింద వేసిన యాక్టర్ శిల్పా బాలకృష్ణన్ కూడా తక్కువసేపు ఉన్నా బాగానే చేసింది. ఇంక హీరో కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా కమల్ కృష్ణ అని ఒక అతను ఉన్నారు. ఆ కమల్ కృష్ణ అనే అతను కూడా కామెడీ రోల్ కింద బాగా చేశారు. ఇంకా మూవీ వచ్చేసి రన్ టైం చాలా తక్కువే ఉంది. ఇది బిగ్గెస్ట్ ప్లస్. మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు బాగుంది. కొన్ని హర్రర్ సీన్స్ ఉన్నాయి, మరీ భయపడిపోయేంత కాదు కానీ పర్లేదు అన్నట్టుగా ఉంటాయి హర్రర్ సీన్స్. ఆ హర్రర్ సీన్స్కి మ్యూజిక్ కూడా సెట్ అయింది అని అయితే అనొచ్చు అని చెప్తాను నేనైతే. ఇంకా ఈ మూవీ వచ్చేసి సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి బాగుంది. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ 25 minutes బోరింగ్గా ఉంటుంది. ఆ తర్వాత 15 minutes బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ బోరింగ్గా ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్పీడ్గానే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి ఒక్కసారి అయితే చూడొచ్చు. కొన్ని లైట్గా భయపెట్టే హర్రర్ సీన్స్ కోసం సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఓకే సస్పెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు అయితే చెప్పచ్చు. అంతేనండి. ఈ మూవీకి ఫైనల్గా వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 అయితే ఇవ్వచ్చు. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.